హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. శ్రీరామనవమికి మా ఇంట్లో నేను తయారు చేసుకున్న 5 రకాల ప్రసాదాలు చూపిస్తానండి. దేవుడికి నైవేద్యంగా ఇవన్నీ చేసి పెట్టుకున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు రోజు నైటే కాబూలి శనగలండి శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్ గిన్నెలో శనగలన్నీ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని దీంట్లోకి కొంచెం కల్లుప్పు వేసానండి. అలాగే శనగలు మునిగే విధంగా నీళ్లు పోసి పైన మూత పెట్టి విజిల్ పెట్టేసి వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానివ్వండి. ఆ లోపల పానకం తయారు చేసుకుందాము. చూడండి, ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. అలాగే ఒక 5 టేబుల్ స్పూన్లు బెల్లం పొడి వేసానండి. మీకు బాగా తీపి ఉండాలి అంటే ఇంకో 2 టేబుల్ స్పూన్లు కానీ వేసుకోవచ్చు. 1/2 స్పూను సొంటి పొడి అండి. అలాగే 3 యాలకులు పొడి చేసి వేస్తున్నాను. 1/2 స్పూన్ మిరియాల పొడి అండి. కొంచెం కల్లుప్పు, 3 తులసాకులండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుంటే రాముడికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు వడపప్పు ప్రసాదం చూపిస్తాను. చూడండి, పెసరపప్పు అండి. 1 గంట సేపు నానబెట్టుకున్నాను. చిన్న కప్పు నిండా. పచ్చి మామిడికాయ ముక్కలండి ఒక 3 స్పూన్లు అలా ఉంటాయి. అలాగే కొంచెం బెల్లం పొడి అండి 1 టేబుల్ స్పూన్ నిండా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకుంటే వడపప్పు ప్రసాదం రెడీ అయిపోద్దండి. ఇప్పుడు మామిడికాయ పులిహోర చూపిస్తానండి. కొంచెం చిన్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని ఇలా పొడి పొడిగా వండుకొని ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకున్నాను. తురుము దగ్గర కట్ చేసేసి ఇలా ముక్కలకు కట్ చేస్తున్నానండి. తురుముకొనైనా తురుముకోవచ్చు మామిడికాయ తురుము, లేదంటే ఇలా మిక్సీకైనా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూను మెంతులు వేసానండి. మరి మెత్తగా పేస్ట్ చేసుకోకుండా ఇలా కొంచెం పొడి పొడిగా ఉండే విధంగా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3/4 టీ గ్లాసు వేరుశెనగపప్పు అండి. ఇవి కొంచెం బాగా లోపల కల్లా పప్పు వేగి కొంచెం చిట్లతాయి కదండి, అంతవరకు వేపుకోండి. 1 టేబుల్ స్పూన్ నిండా మినపప్పు, 1 టేబుల్ స్పూన్ నిండా శనగపప్పు వేసుకొని కొంచెం దోరగా పప్పులు వేగే విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేపుకొని ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు వేసి ఇవన్నీ కానీ కాస్త బాగా వేగే విధంగా వేపుకోండి. చూడండి, అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూను ఇంగువ పొడి వేసుకొని ఇది కానీ ఒకసారి బాగా వేపుకోండి. ఇలా వేపుకొని ఒక 1/2 టీ స్పూను పసుపు పొడి వేసుకోండి. ఒకసారి ఇది కానీ కలుపుకోండి. ఇలా ఆయిల్లో వేపుకొని ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మనం తీసుకున్న రైస్కి సరిపడినంత. ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ నిండా మిరియాల పొడి అండి. ఈ 2 కాస్త వేపి పొడి చేసి పెట్టుకున్నాను. వేసానండి. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మెంతులు, మామిడికాయ తురుము ఇదంతా వేసేసుకొని బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు మామిడికాయ తురుము బాగా ఈ ఆయిల్లో వేగే విధంగా ఇలాగ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరిగేసాను. ఇది కానీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ రైస్లో కలిపేసుకోండి. ఇదంతా వేసుకొని నీట్గా ఇదంతా బాగా కలుపుకోండి. బాగా కలిసే విధంగా రైస్కి బాగా పట్టే విధంగా. పసుపు సరిగా సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త పసుపు వేసుకొని కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు గుగ్గుళ్ళకి తిరగమాత పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. మరి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే గుగ్గులు తినేటప్పుడు నోరంతా ఆయిల్గా ఉంటుంది. అందుకని కొంచెం ఆయిల్ తగ్గించే వేస్తున్నాను. కొంచెం ఆవాలండి,
జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు, 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, ఎంత బాగా దోరగా ఫ్రై చేసుకోండి పోపు అంతా. ఇప్పుడు గుగ్గుల్లో వాటర్ ఏం లేకుండా ఇలాగా జల్లీలో వేసేసానండి. ఇప్పుడు ఈ గుగ్గులు ఎత్తి ఈ పోపులో వేసేసి ఈ పోపు అంతా గుగ్గులు పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగ్గానే వేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా ఇలా కలిపేసుకుంటే ఈ గుగ్గులు ప్రసాదం రెడీ అయిపోయాయి. గుగ్గులు కానీ చూడండి ఎంత చక్కగా బాగా మెత్తగా ఉడికాయి. మరి ఇప్పుడు లాస్ట్ 5వ ప్రసాదం అండి, చలివిడండి. పొడి పిండితో 1 కప్పు నిండా బియ్యం పిండి అండి, ఒక 5 స్పూన్ల వరకు బెల్లం పొడి, ఇంకా బాగా తీయగా ఉండాలంటే ఇంకో 2 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. అలాగే 2 ఇలాచీ పొడి అండి, కొంచెం సాల్టు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇప్పుడు బాగా కలిపేసుకోండి. పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక టీ గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోండి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఇది బాగా మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఒకేసారి అన్ని వాటర్ వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. చూడండి ఇలా ముద్దగా కలుపుకోవాలి. చలివిడి ప్రసాదం కానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఈ శ్రీరామనవమికి మా ఇంట్లో నేను తయారు చేసుకున్న 5 రకాల ప్రసాదాలు చూపించాను కదండి. దేవుడి దగ్గర పెట్టుకొని అందరూ బాగుండాలని ఆ శ్రీరాముడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నానండి. మరి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.